ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో 39వ శ్లోకాన్ని చదువుకొని శ్లోకార్థం తెలుసుకున్నాము. ఇప్పుడు దానికి భాష్యం చూడండి. 76వ పేజీ భాష్యంలో చివరి పంక్తి ఏషా త ఇతి ఏషా తే విహిత సాంఖ్య అనంటూ భగవంతుడు ఏదైతే శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడో దానికి భాష్యం చెప్తూ ఉన్నాడు శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు. ఏషా తే తే అంటే తుభ్యం, అభిహిత అంటే ఉక్త, ఏది సాంఖ్యే అంటే పరమార్థ వస్తు వివేక విషయ బుద్ధి. సాంఖ్యే బుద్ధి అన్నాడు కదా శ్లోకంలో. బుద్ధి అంటే జ్ఞానం. పరమార్థ వస్తు వివేక విషయమైనటువంటి జ్ఞానము 38వ శ్లోకం దగ్గర నీకు చెప్పబడినది. సాంఖ్యం చెప్పబడింది. బుద్ధి అంటే జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క ప్రయోజనం ఏది అంటే సాక్షాత్ శోక మోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం. శోక మోహాది సంసారం, శోకము మోహము ఆది శబ్దం చేత కర్తృత్వము భోక్తృత్వము మొదలైనటువంటి ఈ సంసారం ఏదైతే ఉందో దానికి హేతు ఎవరు అంటే అజ్ఞానం. సంసారానికి హేతు అజ్ఞానం. అదే పెద్ద దోషం. అంతకంటే దోషం ఇంకేమున్నది? అజ్ఞానమే పెద్ద దోషం. ఆ దోషానికి సాక్షాత్ నివృత్తి కారణం ఉన్నది ఈ జ్ఞానం. ఏది? సాంఖ్య జ్ఞానం. ఇంతకుముందుకు మనము నత్వేవాహం జాతు నాశం అనే మొదలుకొని ఇంత దగ్గర ఏదైతే మనము సాంఖ్యమును తెలుసుకుంటూ వచ్చామో అంటే పరమార్థ వస్తు విషయక వివేక జ్ఞానం ఏదైతే మనం తెలుసుకుంటూ వచ్చామో ఆ జ్ఞానము ఈ సంసారానికి హేతువైనటువంటి అజ్ఞానాన్ని నివృత్తి చేసేటువంటిది. అయితే ఈ జ్ఞానానికి సహాయ సామగ్రుల యొక్క అపేక్ష లేదు. జ్ఞానం ఉత్పన్నం అవుటతోడనే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. దానికి మరి ఏ ఇతర సాధనాల యొక్క అపేక్ష లేదు. అందుకే సాక్షాత్ అని చెప్పినాడు. సాక్షాత్ సాధనం ఉన్నది. దీపము వెలిగించడానికి సాధనాలు కావాలి. ప్రమిద, వత్తి, నూనె మొదలైనటువంటి కావాలి. కానీ దీపం వెలిగిన తర్వాత ఆ దీపానికి చీకటిని పోగొట్టడానికి మధ్యలో అవాంతర సాధనాలు ఏమైనా అపేక్ష ఉన్నాయా? దీపం వెలిగిన తర్వాత చీకటిని పోగొట్టే విషయంలో ఇంకా దీపానికి ఇంకేమైనా అవసరం ఉన్నాయా? అక్కడ దీపం ఉత్పన్నం అవుటతోడనే చీకటి మఠమయమైపోతుంది. అట్లా జ్ఞానము అజ్ఞాన నివర్తకము ఉన్నది. ఏ సహాయ సామగ్రుల యొక్క అపేక్ష దానికి లేదు. అందుకే సాక్షాత్ శోకమోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం అని చెప్పినాడు. యోగేతు తత్ ప్రాప్తి ఉపాయ. ఇక ఈ యోగం ఏదైతే ఉందో ఇప్పుడు ముందు చెప్పబోయేటిది ఇంత దగ్గర సాంఖ్యం చెప్పినాడు. పరమార్థ వస్తు విషయక జ్ఞానం గురించి ఇంత దగ్గర చెప్పినాడు. ఇప్పుడు ఆ జ్ఞానానికి హేతు ఉపాయం ఏది? యోగం. సాధనలు ఆ జ్ఞానం కలగడానికి పూర్వం చేయవలసిన సాధనాలు ఏవేవి? యోగం అంటే నిష్కామ కర్మానుష్ఠానం, ఉపాసన, సమాధి మొదలైనటువంటి ఇవన్నీ అవసరం ఆ జ్ఞానం ఉదయం కొరకు. అందుకని తత్ప్రాప్తి ఉపాయ అన్నాడు. తత్ప్రాప్తి అంటే జ్ఞాన ప్రాప్తి ఉపాయే. నిస్సంగతయా. నిస్సంగం అంటే ఇక్కడ సంగం అంటే సంబంధము, నిస్సంగం అంటే సంబంధరహితము అని అర్థం కాదు ఇక్కడ. నిస్సంగతయ అంటే నిష్కామతయ అంటే నిష్కామము చేత కర్మానుష్ఠానము చేసినట్లయితే దాని ద్వారా ద్వంద్వ ప్రహాణ పూర్వకం ఈశ్వర ఆరాధనార్థే. ద్వంద్వ ప్రహాణ పూర్వకం ద్వంద్వములు అంటే సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, మానాపమానాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, ఆకలి దప్పులు ఇవన్నీ కూడా ద్వంద్వ ధర్మాలు. ఈ ద్వంద్వ ధర్మాలను ప్రహాణపూర్వకం వాటిని నాశన చేస్తూ ఈశ్వరారాధన కోసము కర్మయోగి అంటే కర్మానుష్ఠానే లేదా సమాధి యోగేచ కర్మానుష్ఠానం నందు గాని సమాధి యోగం నందు గాని ఇమాం అనంతరమేవ ఉచ్యమానం బుద్ధిం శృణు. ఇప్పుడు ఈ చెప్పబోయేటువంటి అనంతరం అంటే ఇప్పుడంటే ఇప్పుడు 41వ శ్లోకం నుంచి వ్యవసాయాత్మక బుద్ధి రేకేహ కురునందన అని అంటూ ఇప్పుడే ముందు చెప్పబోతాడు. అటువంటి బుద్ధిని నీకు చెబుతాను, విను. శృణు అంటే విను. అంటే ఈశ్వర ఆరాధనార్థము నిష్కామ కర్మయోగం చేస్తూ
ద్వంద్వ ప్రహాణ పూర్వకమైనటువంటి అంటే ద్వంద్వ ధర్మాలను నిర్మూలనం చేస్తూ జ్ఞానానికి సాధనమయ్యేటువంటి ఉపాయము ఏది? బుద్ధి, జ్ఞానము. నీకు చెప్పబోతున్నాను, దాన్ని విను అంటాడు. అంటే ఏ పరమార్థ తత్వ విషయక జ్ఞానమైతే ఉందో దానికి సాధనం ఏదైతే నిష్కామ కర్మయోగం చేసినట్లయితే నీకు ఈ ద్వంద్వ ధర్మాలను నిర్మూలన చేస్తూ జ్ఞానానికి ఉత్పన్నం చేస్తుంది. అంటే జ్ఞానానికి నిష్కామ కర్మ అవసరము అని చెప్పినట్లయింది. ఎందుకంటే నిష్కామ కర్మ చేస్తే ఏమవుతుంది అంటే అంతఃకరణం శుద్ధి అవుతుంది, అంతఃకరణము శుద్ధి పడుతుంది. ఈశ్వరార్పణ బుద్ధిచే నిష్కామ కర్మలు చేస్తే అంతఃకరణం శుద్ధి పడుతుంది. అప్పుడు ఆ శుద్ధాంతఃకరణంలో మనకు జ్ఞాన సాధనాలు పట్టుబడతాయి. అప్పుడు ఆత్మ విచార రూప జ్ఞానంలో ఈ సాధకుడు ప్రవృత్తుడైనట్లయితే సద్గురు సత్శాస్త్రాలను ఆశ్రయించి వేదాంతాన్ని విచారణ చేయుటకు సమర్థుడవుతాడు. అప్పుడు అతడు విచారం ద్వారా జ్ఞానాన్ని పొంది ముక్తుడవుతాడు. అందుకని మోక్షానికి సాక్షాత్ సాధనం అజ్ఞాన నివృత్తి ద్వారా జ్ఞానము. ఆ జ్ఞానానికి సాధనము నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఉపలక్షణంగా ఇంకా మరీ ప్రాథమిక అవస్థలో ఉన్నటువంటి మందాధికారులు కనుక ఉన్నట్లయితే నామజపము, యజ్ఞయాగాది అనుష్ఠానము, దానము, ధర్మము, అనేక పుణ్యకర్మలు కూడా అందులో గణనం చేయాలి. ఏవి చేసినా గాని ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా చేయాలి. ఫలాపేక్షతో చేస్తే ఫలం ఉండదు. పుణ్యం దొరుకుతుంది కానీ జ్ఞాన మార్గంలో ప్రవృత్తికి సాధనాలు కావు. లోకలోకాంతరాలు వెళ్లిపోతాడు అంతే. ఆ పుణ్యం చేత స్వర్గాది లోకాలకు పోవచ్చు సకామంగా చేస్తే, కానీ జ్ఞాన మార్గంలోకి రాడవాడు. నిష్కామంగా చేస్తేనే అంతఃకరణ శుద్ధి కలిగితే అప్పుడు జ్ఞాన సాధనలు పట్టుబడితే అప్పుడు జ్ఞాన మార్గంలోకి వస్తాడు. అందుకని శాస్త్రం చక్కగా వ్యవస్థ చేసి చెప్తుంది ఏ అధికారికి ఏం చెయ్యాలి, ఏ సాధన ఎంతవరకు ప్రయోజనం గలది, చక్కగా శాస్త్రం వ్యవస్థ చేసి చెప్తుంది. ఆ విషయమంతా మనకు ఆచార్యుల భాష్యం ద్వారానే తెలుస్తుంది. ఇంకా వేరే ఎక్కడ కూడా ఈ విషయం లేదు. ఎక్కడ చెప్పినా గానీ నువ్వు కర్మ చేసుకుంటే మోక్షం కలుగుతుంది పో, నువ్వు నామజీవితం చేస్తే మోక్షం కలుగుతుంది పో అని ఇట్లే చెప్పింది ఉన్నది. కానీ ఇట్లా వ్యవస్థ చేసి ఇది ప్రక్రియ ఇట్లా ఉంటది అని చెప్పింది కేవలం ఆచార్యుల భాష్యం ద్వారానే తెలుస్తుంది. అందుకని భాష్యాన్ని అధ్యయనం చేయకపోతే సమ్యక్ జ్ఞానం కలిగేది అసంభవం. కలగదు. భాష్యం అభ్యాసం చేస్తేనే సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. ఇది సత్యం ఉన్నది, ముమ్మాటికి సత్యం. కొందరు భాష్యాన్ని ఉపేక్ష చేస్తారు, మూల గ్రంథాలు చదువుతారు. ఉపనిషత్తులు కావచ్చు లేదా భగవద్గీత కావచ్చు. మూల గ్రంథం చదువుతారు, శ్లోకాలు చదువుతారు, మంత్రాలు చదువుతారు. ఉపనిషత్తు అయితే ఏదో పై అర్థం చెప్పుకుంటారు పోతారు. వాళ్లకు సమ్యక్ జ్ఞానం కలగదు. పూర్వోత్తర విరోధం అవుతుంది. ఒక్కోసారి పోయిన తర్వాత అయ్యో ఆడట్లా చెప్పిండు గిట్లా చెప్పిండు అని సంశయంలో పడిపోతారు. వ్యవస్థ చేయడానికి రాదు వాళ్ళకు. కానీ భాష్యాన్ని చదివితే చక్కగా వ్యవస్థ చేసుకుంటూ పోవడానికి వస్తుంది. భాష్య గ్రంథాలు తప్పకుండా అధ్యయనం చేయాలి. మరియు దీనికి అనుసారి అయినటువంటి విచార సాగరము, విచార చంద్రోదయము, వేదాంత బాలబోధము, వృత్తి ప్రభాకరం, ఇవి చదివినవానికే సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. లేకపోతే కలిగది. వాడు పెద్ద పెద్ద వ్యాకరణం గోకరణం ఏమన్నా చదవని, ఇవి చదవకపోతే సమ్యక్ జ్ఞానం కలగదు. ఇది సత్యం ఉన్నది, మా అనుభవం ఉన్నది. కాబట్టి తాం బుద్ధిం స్తౌతి, ఈ బుద్ధిని అంటే ఈ నిష్కామ కర్మయోగ బుద్ధి ఏదైతే ఉందో దాన్ని స్తుతి చేస్తూ ఉన్నాడు. ప్రరోచనార్థం బుద్ధ్యా యయా యోగ విషయయా యుక్తో హే పార్థ కర్మబంధం అంటే కర్మైవ ధర్మాధర్మాఖ్యో బంధ కర్మబంధ తం ప్రహాస్యసి ఈశ్వర ప్రసాద నిమిత్త జ్ఞాన ప్రాప్తే ఇత్యభిప్రాయ. ఈ నిష్కామ కర్మయోగాన్ని స్తుతి చేస్తూ అయ్యా ఈ నిష్కామ కర్మయోగ బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని నువ్వు పొందినట్లయితే యయా బుద్ధ్యా ఏ బుద్ధిని నువ్వు పొందుతావో దాని చేత ఏ బుద్ధి యోగ విషయయా బుద్ధి అంటే నిష్కామ కర్మయోగానికి సంబంధించినటువంటి బుద్ధిని పొంది హే పార్థ కర్మబంధం ప్రహాస్యసి కర్మబంధాన్ని విడిచిపెడతావు. కర్మబంధం అంటే ఇది సామాజిక శబ్దం. కర్మ ఏవ బంధ కర్మబంధ, కర్మనే బంధం. కర్మణ బధ్యతే జంతు అని ఈ విధంగా సన్యాసోపనిషత్తు శాస్త్రం చెప్తుంది. మరి ఈ కర్మ అంటే ఎటువంటి కర్మ అంటే ధర్మాఖ్యో, ధర్మము అధర్మం, పుణ్యము పాపం. ధర్మం అన్నా అధర్మం అన్నా ఇవి పుణ్యపాపాలకు పర్యాయాలు. ధర్మం అంటే పుణ్యము, అధర్మం అంటే పాపం.
ఈ రెండిటికి కలిపి అపూర్వం అని కూడా అంటారు. రెండిటికి కలిపి అపూర్వం. అపూర్వం అంటే పుణ్యపాపం. ఈ ధర్మాధర్మ రూపమైనటువంటి కర్మ బంధం ఏదైతే ఉందో తం ప్రహాస్యసి, దాన్ని నువ్వు విడిచిపెట్టగలవు. ఏ విధంగా చేసినట్లయితే అంటే ఈశ్వర ప్రసాద నిమిత్త జ్ఞాన ప్రాప్తే, అంటే ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు చేసినట్లయితే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈశ్వరానుగ్రహం చేత నీకు ఈ నిష్కామ కర్మయోగం చేత ముందు జ్ఞానాన్ని పొంది ఈ కర్మబంధం నుంచి నువ్వు బయటపడతావు. కేవలం నిష్కామ కర్మ చేస్తేనే కర్మబంధం నుంచి బయటపడడు. ఈశ్వర అనుగ్రహం కలిగిన తర్వాత ఏ జ్ఞానం అయితే కలుగుతుందో ఆ జ్ఞానం చేత కర్మబంధం నివృత్తి అవుతుంది. కేవలం నిష్కామ కర్మ చేత కర్మబంధం నివృత్తి కాదు. అది మనకు టీకాకారులు చెప్తారు. ఇప్పుడు ఆనందగిరి టీకా చూడండి, మళ్ళీ 76 పేజీలోకి రండి. నను స్వధర్మమపి చావేక్ష ఇత్యాది శ్లోకై న్యాయ అవష్టంభేన శోక మోహ అపనయనస్య తాత్పర్యేన ఉక్తత్వాత్ తస్మిన్ ఉపసంహర్తవ్యే కిమితి పరమార్థ దర్శనం ఉపసంహ్రియతే తత్ర ఆహ శోక ఇతి. భాష్యకారులు ఈ శ్లోకానికి అవతారిక వేస్తూ పైన చెప్పినాడు, శోక మోహ అపనయనాయ లౌకికో న్యాయ స్వధర్మమపి చావేక్ష ఇత్యాద్యై శ్లోకై అన్నాడు. లౌకిక న్యాయాన్ని అనుసరించి అన్నాడు. లౌకిక న్యాయం అంటే లోకంలో చెప్పుకునేటువంటి మాట. దాన్ని అనుసరించి స్వధర్మాన్ని విచారించినా కూడా శోకమోహాలను దాటవచ్చు అని ఏదైతే చెప్తూ వచ్చాడో శ్లోకము 31 స్వధర్మమపి చావేక్ష నా వికంపితం అర్హసి అనే శ్లోకం నుండి ఈ 38 శ్లోకాల పర్యంతం ఏదైతే విషయం జరిగిందో ఇది లోక న్యాయం చేత చెప్పినాడు. అంటే నీ స్వధర్మం ఏదైతే క్షత్రియ ధర్మం యుద్ధం ఉన్నదో లోక న్యాయాన్ని అనుసరించి కూడా చేయదగినదే. దాని చేత కూడా నీ యొక్క శోకమోహాలు నివృత్తి అవుతాయి. ఆ శోకమోహాల నివృత్తి కోసమే భగవంతుడు పక్షాంతరంగా స్వధర్మాన్ని అంటే లోక న్యాయాన్ని స్వీకరించి చెప్పినాడు. అయితే ఇక్కడ లోక న్యాయాన్ని అనుసరించి శోకాపనయనం కోసము శోకమోహాల యొక్క నివృత్తి కోసము భగవంతుడు ఏదైతే ఈ శ్లోకాల ద్వారా చెప్పిండో 31 నుంచి 38 వరకు ఇక్కడ భగవంతునికి ఈ లోక న్యాయాన్ని అనుసరించి నువ్వు నీ స్వధర్మైనటువంటి యుద్ధంలో ప్రవృత్తుడవు కమ్ము అని చెప్పేటువంటి తాత్పర్యం లేదు. అక్కడ భాషలో చెప్పిండుగా నతు తాత్పర్యేనా అన్నాడు. భగవంతునికి అక్కడ తాత్పర్యం లేదు. అంటే కర్మయందు ప్రవృత్తి చేయుట భగవంతునికి తాత్పర్యం లేదు. భగవంతుని తాత్పర్యం ఎక్కడుంది? పరమార్థ దర్శనం నందుంది, ఆత్మతత్వ విచారం నందుంది. మరి ఇక్కడ కర్మ లోపల నియుక్తుని చేస్తున్నాడు భగవంతుడు అర్జునుని అని అంటే ఇక్కడ తాత్పర్యం లేదు, కేవలం అనువాదం మాత్రమే అని భాష్యకారులు ఏదైతే చెప్పాడో దానికి శంకాకారుడు ఏమంటాడంటే స్వధర్మమపి చావేక్ష ఇత్యాది శ్లోకై న్యాయావష్టంభేన ఏది లౌకిక న్యాయాన్ని స్వీకరించి శోక మోహ అపనయనస్య తాత్పర్యేన ఉక్తత్వాత్ శోకమోహాలను నివృత్తి చేయుట ఎందే తాత్పర్యం కలవాడయ్యి భగవంతుడు స్వధర్మమపి చావేక్ష అనంటూ ఆ శ్లోకాల ద్వారా అర్జునునికి బోధ చేశాడు. అయితే ఈ లోక న్యాయాన్ని పురస్కరించి చెప్పినటువంటి బోధను ఇక్కడికి ఉపసంహారం చేస్తున్నాడు అని చెప్పవలసి ఉండగా పరమార్థ దర్శనం ఉపసంహారం చేయుచున్నాడు భగవంతుడు అని మీరు చెప్తూ ఉన్నారు. కేశాతే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అనే శ్లోకం ద్వారా ఇంత దగ్గర నీకు పరమాత్మ తత్వ విషయకమైనటువంటి జ్ఞానాన్ని ఇంత దగ్గర బోధించాను. ఇక్కడి నుంచి ఇక ముందు నీకు నిష్కామ కర్మయోగం గురించి చెప్పబోతున్నాను అని పరమార్థ తత్వ దర్శన ఉపసంహారం చేస్తున్నాడు భగవంతుడు అని మీరు చెప్తున్నారు. కానీ అది కాదు భగవంతునికి చెప్పే తాత్పర్యము. శంకాకారుడు అంటాడు స్వధర్మం అపిచావేక్ష అని ఎక్కడి నుంచి అయితే లౌకిక న్యాయం మొదలుపెట్టిండో దాన్ని ఉపసంహారం చేస్తున్నాడు భగవంతుడు. మీరు పరమార్థ దర్శనాన్ని ఉపసంహారం చేస్తున్నారని మీరు ఎట్లా అంటున్నారు అని ఈ విధంగా శంకాకారుడు అంటే శోక ఇతి అని భాష్య పంక్తిని చెప్పినాడు శంకరాచార్యుల వారు. అంటే శోకమోహాలను నివృత్తి చేయుటయందు ఏదైతే లౌకిక న్యాయాన్ని అనుసరించాడో భగవంతుడు స్వధర్మమపి చావేక్ష అనంటూ అక్కడ తాత్పర్యం లేదు భగవంతునికి. పరమాత్మ యొక్క తత్వాన్ని బోధించుట ఎందే ముఖ్య తాత్పర్యం గలవాడయ్యి
ఆ పరమార్థ తత్వ దర్శనం ఏదైతే ఉందో అది ఇంతవరకు చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఉపసంహారం చేస్తున్నాడు అని భాష్య పంక్తి ద్వారా చెప్పబడింది. స్వధర్మమపి ఇత్యాదిభిః అతీతైః శ్లోకైః శోకమోహయోః. ఆ శంకరాచార్యుల వారు ఏదైతే ఆ శోకమోహ అపనయనస్య అని అంటూ శోకమోహ అపనయనాయ లౌకికో న్యాయ అని అంటూ ఏదైతే వాక్యం ప్రయోగం చేశాడో దాన్ని ఇంకా విస్తారం చేసి తాత్పర్యం చెప్తూ ఉన్నాడు టీకాకారు. స్వధర్మం అపి ఇత్యాదిభిః అతీతైః శ్లోకైః. స్వధర్మం అపి చావేక్ష నవికంపితుమర్హతి అనేటువంటి అతీత శ్లోకాలు అంటే 31వ శ్లోకం నుంచి ఆ శ్లోకాల ద్వారా ఏం చెప్పినాడు భగవంతుడు అంటే శోకమోహయోహో స్వజన మరణ గురువాది వద శంకా నిమిత్తయోహో సమ్యజ్ఞాన ప్రతిబంధకయోహో అపనయార్థం వర్ణాశ్రమకృతం ధర్మం అనుష్ఠితః స్వర్గాది సిద్ధ్యతి నా అన్యత అన్వయ వ్యతిరేకాత్మకో లోక ప్రసిద్ధో న్యాయః యద్యపి దర్శితః తథాపి నాసో తాత్పర్యేన ఉక్తః ఇత్యర్థః. భగవంతుడు అతీత శ్లోకాల చేత అంటే స్వధర్మమపి చావేక్ష అని మొదలుకొని ఇంత దగ్గర ఏ శ్లోకాలైతే ప్రవృత్తం చేశాడో వాటి ద్వారా శోకమోహాలను నివృత్తి చేయుట కోసము ఆ శ్లోకాలను ప్రవృత్తం చేశాడు. ఆ శోకమోహాలు ఎలా కలిగినాయి అంటే స్వజన మరణ గురువాది వద శంకా నిమిత్తయోహో. స్వజనులు ఎవరు గురువాదులు అంటే భీష్మ ద్రోణాదులు మొదలైనటువంటి వారి యొక్క వధ చేత ఈ శోకమోహాలు కలిగినాయి. ఆ శోకమోహాలు సమ్యజ్ఞానానికి ప్రతిబంధకాలున్నాయి. మోక్షానికి ఏ సమ్యజ్ఞానం అవసరమో ఆ జ్ఞానాన్ని కలగనీయకుండా ఈ శోకమోహాలు అడ్డుగా నిలుస్తాయి, ప్రతిబంధకములు ఉన్నాయి. అటువంటి శోకమోహాలను అపనయార్థం అంటే నివృత్తి చేయుట కోసము అర్జునునికి వర్ణాశ్రమ కృతం ధర్మం, క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి ధర్మం ఏది యుద్ధం చేయమని అర్జునుడిని ప్రోత్సహించాడు. అయితే తన వర్ణానికి సంబంధించినటువంటి స్వధర్మరూప యుద్ధమును అనుష్ఠించినట్లయితే, ఆ యుద్ధం చేసినట్లయితే దానికి ఫలం కూడా చెప్పినాడు. అన్వయ వ్యతిరేకం చేత నువ్వు చేస్తేవా స్వర్గానికి పోతావు కదా, లేకపోతే పాపం కలుగుతుంది అని చెప్పినాడు. ఆ యుద్ధం చేసినట్లయితే నీ ధర్మాన్ని రక్షించిన వాడు అవుతావు, మరణించినట్లయితే స్వర్గానికి పోతావు, గెలిచినట్లయితే రాజ్యభోగాన్ని అనుభవిస్తావు, మరియు అపకీర్తి నుంచి కూడా రక్షించబడినట్లయితే. ఒకవేళ నువ్వు చేయకపోతే నీకు పాపమే కలుగుతుంది. మరి తిరుగా శత్రుపక్షం నుంచి లేదా మిగతా మధ్యస్థ జీవులు కూడా నీ యొక్క పిరికితనాన్ని వాళ్ళు హేళనగా తీసుకొని నిన్ను అవమానిస్తారు. నీ యొక్క అపకీర్తిని వాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఓహో అర్జునుడు యుద్ధం నుండి పారిపోయాడు, పిరికివాడని నీ యొక్క అపకీర్తిని పొగుడుతారు. అందుకని వీటన్నిటి నుంచి కూడా నువ్వు తప్పించుకోవాలంటే యుద్ధం తప్పకుండా కర్తవ్యం ఉన్నది. ఆ యుద్ధం చేస్తే హతోవా ప్రాప్ససి స్వర్గం జిత్వావా భోక్షసే మహిం. ఒకవేళ యుద్ధం చేస్తూ చేస్తూ యుద్ధంలో మరణిస్తేవా నీకు స్వర్గమే ప్రాప్తమవుతుంది, లేదా రాజ్యభోగాలే ప్రాప్తమవుతాయి గెలిచినట్లయితే. అని విధంగా స్వర్గాది సిద్ధ్యతి, స్వర్గాదులు నీకు ప్రాప్తమవుతాయి అని అంటూ చెప్తూ నా అన్యథ, ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోయినట్లయితే నీకు పాపమే కలుగుతుంది, అపకీర్తి పాలవుతాయి. అకీర్తించాపి భూతాన్ని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చాకీర్తిర్ మరణాదతిరిచ్యతే. ఆ అపకీర్తి మరణము కంటే చెడ్డది, ఆ అపకీర్తిని సహించుట కంటే మరణించుట మేలు అని ఈ విధంగా అన్వయ వ్యతిరేక ముఖంగా చెప్పి అన్వయ వ్యతిరేకాత్మకో లోక ప్రసిద్ధ న్యాయ, ఈ అన్వయ వ్యతిరేక రూప లోక ప్రసిద్ధ రూప న్యాయాన్ని చూపెడుతూ భగవంతుడు యుద్ధంలో నీకు కర్తవ్యం ఉంది అని అంటూ చూపెట్టాడు. శోకమోహాలను నివృత్తి చేయుట కోసం. యద్యపి దర్శిత, యద్యపి భగవంతుడు ఈ విధంగా చెప్పాడు, తథాపి అయినా కూడా నా అసౌ తాత్పర్యేన ఉక్తః ఇత్యర్థ. ఆ విధంగా చెప్పే తాత్పర్యం మాత్రం శ్రీకృష్ణ పరమాత్మకు లేదు. మరి ఏం చేసినట్లయింది అంటే అర్జునుడు పూర్వమే యుద్ధం చేయుటకు ప్రవృత్తుడైనాడు. వచ్చి అక్కడ ఆ ఎదుటి స్వజనులను చూసి భీష్మాదులను చూసి అతడు శోకమోహాలకు గురి అయ్యి యుద్ధం చేయనని మానుకొని కూర్చున్నాడు. అటువంటి వాణ్ణి నీ యొక్క కర్తవ్యం నువ్వు నిర్వర్తించు
నువ్వు ఏది చేయుటకు వచ్చావో ఆ యుద్ధం నువ్వు చెయ్యము అని అనువాదం చేసి చెప్పాడు, అంతేగాని తాత్పర్యం లేదు అక్కడ. మరి తాత్పర్యం ఎక్కడుంది? కిం తర్హి తాత్పర్యేణ ఉక్తం తదాహ పరమార్థ. భగవంతుని యొక్క ముఖ్య తాత్పర్యం ఎక్కడుంది చెప్పండి అంటే భాష్యంలో చెప్పినాడు, పరమార్థ దర్శనంతో ఇహ ప్రకృతం అన్నాడు. పరమార్థ దర్శనమే భగవంతునికి ముఖ్య తాత్పర్యము అని చెప్పినాడు. అయితే ఇంత దగ్గర పరమాత్మ యొక్క వస్తు యాతాత్మ జ్ఞానాన్ని బోధించాడు. దానికి నిదర్శనంగా చెప్పు, ఎక్కడ చెప్పాడు అని అంటే, నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అని అంటూ అక్కడ మొదలుపెట్టాడు. 2-12 ఇత్యాది సప్తమ్య పరామృశ్యతే. చూడు, ఈ మొదలుకొని అంటే ఆ శ్లోకం మొదలుకొని సప్తమ్య పరామృశ్యతే, సప్తమి చేత నిర్దేశింపబడింది, సప్తమి చేత పరామర్శ చేయబడుతున్నవి అంటే స్మరింపబడుతున్నవి. సప్తమి ఏమున్నది ఇక్కడ? సప్తమి అంటే భాష్యంలో పరమార్థ దర్శనంతో ఇహ ప్రకృతం అన్నాడు. ఇహ ఇహ అంటే ఇచ్చట, ఈ పరమార్థ ప్రకరణం నందు సప్తమి. దాని చేత ఈ శ్లోకాలన్నీ గ్రహించాలి. నత్వే వాహం జాతు నాశం అనే ఈ శ్లోకాలన్నీ ఇహ శబ్దం చేత గ్రహించాలి. ఈ ప్రకరణం నందు అన్నప్పుడు సప్తమి అవుతుందా లేదా, అది దాని చేత తెలుసుకోవాలి. ఇక ఆది శబ్దం చేత ఉక్తం నా జాయతే మ్రియతే వా కదాచిత్ 2:20 ఇత్యాదిన ఉపపాదితం ఇత్యర్థః. ఈ మొదలైన శ్లోకాల ద్వారా పరమాత్మ తత్వాన్ని భగవంతుడు చెప్తూ వచ్చాడు కాబట్టి భగవంతునికి ఆ పరమాత్మ యొక్క వస్తు తత్వాన్ని చెప్పేదే ముఖ్య తాత్పర్యం ఉంది అని తెలియబడుతుంది. ఆ పరమార్థ వస్తు తత్వాన్నే ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా ఉపసంహారం చేస్తున్నాడు. ఏషాతే విహిత సాంఖ్య అంటూ ఉపసంహార ప్రయోజనమః శాస్త్ర ఇతి శాస్త్ర విషయ విభాగ దర్శనాయ అని అంటూ ఉపసంహారం చేస్తున్నాడు. శాస్త్రం యొక్క విషయము అంటే ఇంత దగ్గర గీతా శాస్త్రంలో పరమాత్మ తత్వాన్ని నిరూపణ చేయడం జరిగింది. ఇక ముందు ఆ పరమార్థ తత్వ జ్ఞానానికి సాధనభూతం ఉపాయభూతమైనటువంటి నిష్కామ కర్మయోగము సమాధి యోగము ముందు చెప్పబోతాడు అని ఈ కర్మనిష్ట జ్ఞాననిష్ట ఈ రెండింటిని విభాగం చేసేదానికి జ్ఞాననిష్టను ఉపసంహారం చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇక ముందు కర్మయోగం చెప్పబడుతుంది అని ఇట్లా విభాగం చేయడానికి పూర్వం చెప్పినటువంటి జ్ఞాననిష్టను పరమార్థ దర్శనాన్ని ఉపసంహారం చేస్తున్నాడు ఈ శ్లోకంతో. తస్య అంటే శాస్త్రస్య వస్తు ద్వారా విషయో నిష్ఠాద్వయం, తస్య అంటే నిష్ఠాద్వయస్య విభక్తస్య తేన ఏవ అంటే నిష్ఠాద్వయ రూపేణ ఏవ విభాగేన ప్రదర్శనార్థం పరమార్థ దర్శన ఉపసంహార ఇత్యర్థః. ఈ శాస్త్రం యొక్క విషయము కర్మనిష్ట మరియు జ్ఞాననిష్ట ఈ రెండింటిని విభాగం చేసి ఈ నిష్ఠాద్వయ రూప విభాగాన్ని ప్రదర్శించడం కోసం ఈ పరమార్థ దర్శనాన్ని ఇక్కడికి ఉపసంహారం చేస్తున్నాడు. నను కిమిత్యత్ర శాస్త్రస్య విషయ విభాగ ప్రదర్శ్యతే. అయితే ఈ శాస్త్రం యొక్క విభాగం కర్మనిష్ట జ్ఞాననిష్ట ఇక్కడ ఈ గీతా శాస్త్రంలో ఎక్కడ చేయబడింది అంటాడు. అంటే ఉత్తరత్ర ఏవా అంటాడు. ఉత్తరత్ర అంటే ముందు 3వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్తాడు ఏమని, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని అంటూ జ్ఞాననిష్టను కర్మనిష్టను విభాగం చేసి చెప్పబోతున్నాడు ముంగట. ఉత్తరత్ర అంటే ముందు చెప్పబోతున్నాడు కాబట్టి ఉత్తరత్ర ఏవ తద్విభాగ ప్రవృత్తి ప్రతిపత్యో సంభవాత్ ఇది తత్రాహ ఇహ హి ఇది భాష్యంలో చెప్పినాడు. ఇహ హి దర్శితే పునః శాస్త్ర విషయ విభాగ ఉపరిష్టాత్ అన్నాడు. ఉపరిష్టాత్ అంటే ముందు ఎక్కడ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అని 3వ అధ్యాయం 3వ శ్లోకంలో శాస్త్రం యొక్క విషయ విభాగాన్ని స్పష్టంగా భగవంతుడు స్వయంగా చెప్పబోతున్నాడు. ఆ విభాగాన్ని శ్రోతా పురుషుడు చక్కగా అవగతం చేసుకొని ఇది జ్ఞాననిష్ట, ఆ జ్ఞాననిష్టకు సాధనము ఈ కర్మనిష్ట చెప్పబడుతుంది అని స్పష్టంగా తెలుసుకొని అతడు భగవంతుని యొక్క అభిప్రాయానుసారంగా ఈ గ్రంథాన్ని అవగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా విభాగం చేస్తేనే సరిగ్గా తెలుస్తుంది. ఇంత దగ్గర జ్ఞాననిష్ట చెప్పాడు,
ఇక్కడ నుంచి కర్మనిష్ట అంటే జ్ఞాననిష్టకు సాధనభూతమైనటువంటి కర్మనిష్ట చెప్తున్నాడు అని చక్కగా తెలుసుకోగలుగుతాడు. అందుకని విభాగం చేయవలసి వచ్చింది అంటాడు. శాస్త్ర ప్రవృత్తే శ్రోతృ ప్రతిపత్తే చ సౌకర్యార్థం, శాస్త్రం యొక్క ప్రవృత్తి కొరకు మరి శ్రోత ప్రతిపత్తి అంటే శ్రోత పురుషుడు చక్కగా ఈ విభాగాన్ని తెలుసుకొని అనాయాసంగా గ్రంథాధ్యయనందు ప్రవృత్తుడవుటకు సుకరమవుతుంది. సౌకర్యార్థం ఆదౌ విషయ విభాగ సూచనం ఇత్యర్థ. అందుకని ఇక్కడ విషయ విభాగం చేయడం జరిగింది. జ్ఞాననిష్ట కర్మనిష్ట అనే విషయ విభాగం చేయడం జరిగింది. ఉపసంహారస్య ఫలవత్వం ఏవ ఉక్త్వా తమేవ ఉపసంహారం అవతారయతి అతహాహ ఇతి అన్నాడు. ఇప్పుడు ఉపసంహారం యొక్క ఫలము ఏమిటి అనంటే శాస్త్ర ప్రవృత్తి మరి శ్రోతృ ప్రతిపత్తి, ఇదే ఫలం. జ్ఞాననిష్టాన్ని ఇంత దగ్గరగా ఏదైతే పరమార్థ దర్శనాన్ని చెప్పాడో దాన్ని ఇక్కడ ఉపసంహారం చేసి మరి కర్మనిష్టను విభాగం చేస్తున్నాడంటే దీని యొక్క ఫలం ఏమిటి అనంటే శాస్త్ర ప్రవృత్తి శ్రోతృ ప్రతిపత్తి. ప్రతిపత్తి అంటే జ్ఞానం, అంటే సుకరముగా శ్రోత పురుషుడు అవగతం చేసుకోవడానికి అనుకూలం ఉంటది అనేటువంటి ప్రయోజనాన్ని ఉద్దేశంగా పెట్టుకొని భగవంతుడు ఇక్కడ జ్ఞాననిష్ట కర్మనిష్టను విభాగం చేసినాడు. విభాగం చేస్తూ పరమార్థ దర్శనాన్ని ఉపసంహారం చేస్తున్నాడు. ఇక తమేవ ఉపసంహారం అవతారయతి అతః ఇతి, ఆ ఉపసంహారాన్నే చెప్తూ ఇక ఆ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు భగవంతుడు. ఏషాతే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అని. అయితే ఇంత దగ్గర ఈ ఆనందగిరి వారు శ్లోకానికి ఆచార్యులు ఏదైతే అవతరణ భాష్యం రాశాడో దానికి టీకా రాసినాడు ఇంత దగ్గర. ఇప్పుడు శ్లోకానికి భాష్యం, ఇక ఆ భాష్యానికి టీకా ఇప్పుడు చెప్తాడు. పరమార్థ తత్వ విషయం జ్ఞాననిష్టాం ఉక్తాం ఉపసంహృత్య వక్షమానం సంగృహణాతి యోగేతు ఇతి. శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏషాతే విహితా సాంఖ్యే బుద్ధిర్ యోగేత్తు ఇమాం శృణు, యోగేత్తు అన్నాడు. అది ఎందుకు చెప్పినాడు అక్కడ భగవంతుడు అంటే పరమార్థ తత్వ విషయకమైనటువంటి జ్ఞాననిష్టను ఏదైతే చెప్పాడో దాన్ని ఉపసంహరించి వక్షమానం అంటే ముందు చెప్పబోయేటువంటి అంటే కర్మయోగం ఏదైతే నిష్కామ కర్మయోగం ఏదైతే ముందు చెప్పబోతున్నాడో దాన్ని ఇక్కడ మనం సంగ్రహం చేసుకోవాలి. దానికి టిప్పన్లు కూడా చక్కగా ఇచ్చాడు. 5, 6, 7 టిప్పన్లు ఉన్నాయి చూడండి. 5వ టిప్పన్ ఏది అనంటే నా జాయతే ఇత్యాది నా ఉక్తాం, నా జాయతే మ్రేతేవా ఇత్యాది శ్లోకాల చేత ఏదైతే పరమార్థ తత్వ విషయక జ్ఞాన నిష్ట చెప్పబడిందో దాన్ని ఉపసంహృత్య అన్నాడు. దాన్ని ఉపసంహారం చేస్తూ వక్షమానం సంగృహణాతి. వక్షమానం అంటే కర్మనిష్టాం. ముందు ఏం చెప్పబోతున్నాడు 40వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు భగవంతుడు ఏదైతే చెప్పబోతున్నాడో కర్మయోగం గురించి దాన్ని ఇక్కడ మనం వక్షమానం అనే శబ్దం చేత గ్రహించాలి. సంగృహణాతి అనంటే భగవాన్ ఇది శేష, ఆ నిష్కామ కర్మయోగాన్ని భగవంతుడు ఇక్కడ గ్రహించి ముందు చెప్పబోతున్నాడు అని యోగేతు అనే శబ్దం చేత ఇంత అర్థాన్ని గ్రహించాలి. తామేవ బుద్ధిం విశిష్ట ఫలవత్వేన అభిష్టౌతి బుద్ధ్యా ఇతి. తామేవ అనంటే కర్మ నిరూపం యోగ బుద్ధిం విశిష్ట ఫలవత్వేన అభిష్టౌతి. నిష్కామ కర్మయోగ బుద్ధి ఏదైతే ఉందో అది ఫలవంతం ఉన్నది, అది సఫలమే ఉన్నది, ప్రయోజనకారి ఉంది అని అంటూ దాన్ని స్తుతి చేసినాడు. ఆ నిష్కామ కర్మయోగ బుద్ధిని స్తుతి చేసినాడు. బుద్ధ్యా ఇతి అని అంటూ బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అని భగవంతుడు శ్లోకంలో బుద్ధ్యా అని శబ్దం తీసుకొని ఆ నిష్కామ కర్మయోగాన్ని స్తుతి చేసినాడు. అంటే ఏ నిష్కామ కర్మయోగాన్ని నువ్వు సంపాదించుకుంటావో ఆ నిష్కామ కర్మయోగ బుద్ధి చేత నువ్వు కర్మబంధమును వదిలిపెట్టగలవు, అంటే కర్మబంధం నుంచి నువ్వు ముక్తుడు కాగలవు అని ఆ నిష్కామ యోగ బుద్ధిని స్తుతి చేస్తున్నాడు. తత్ర ఉపసంహార భాగం విభజతే అన్నాడు. తత్ర అంటే జ్ఞాననిష్ట కర్మనిష్ట ఈ రెండిట్లో ఉపసంహార భాగం ఏది పరమార్థ తత్వ దర్శనం, దాన్ని విభజన చేసి ఏషాతే ఇది అని శ్లోకంలో చెప్పినాడు. ఏషాతే విహిత సాంఖ్య, ఇంత దగ్గర నీకు సాంఖ్యయోగం గురించి చెప్పినాను అని
ఈ కర్మనిష్ట జ్ఞాననిష్టలో జ్ఞాననిష్టను ఇక్కడికి ఉపసంహారం చేస్తున్నాడు, విభజన చేసి. బుద్ధి శబ్దస్య అంతఃకరణ విషయత్వం వ్యావర్తయతి జ్ఞానమితి. అయితే శ్లోకంలో బుద్ధి అన్నాడు కదా, బుద్ధి అంటే అంతఃకరణం తీసుకోవద్దు, అంతఃకరణాన్ని వ్యావృత్తి చేసి తెలుసుకోవాలి. జ్ఞానం అని అర్థం తెలుసుకోవాలి బుద్ధి శబ్దం చేత. అంటే పరమార్థ తత్వ విషయక జ్ఞానము ఇంతదనక నీకు బోధించాను. ఇక ఇప్పుడు యోగ బుద్ధిని గురించి చెప్పబోతున్నాను అన్నాడు. అంటే నిష్కామ కర్మ యోగము నువ్వు నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత నీకు జ్ఞాన సాధనాలు పట్టుబడతాయి. దాని చేత ఉత్తర సాధనాలు ఏవైతే శ్రవణం మననం నిధిధ్యాసనాలు ఉంటాయో అవి చేసి సద్గురు సత్శాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణాదులు చేసి నువ్వు జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా ఈ సకల కర్మలన్నింటినీ కూడా నువ్వు విడిచిపెట్టగలవు. అంటే కర్మలన్నింటినీ విడిచిపెట్టి మోక్షాన్ని పొందగలవు అని భగవంతుడు ఈ విధంగా చెప్పనున్నాడు. తస్య సహకారి నిరపేక్షస్య విశిష్టం ఫలవత్తం ఆచస్తే సాక్షాదితి. తస్య అంటే తస్య జ్ఞానస్య, ఆ తత్వజ్ఞానము సహకారి నిరపేక్షం ఉన్నది. అంటే ఇతర సహకార సాధనాలను అది అపేక్ష చేయదు, సాక్షాత్గానే అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుంది. జ్ఞానం కలిగేంత వరకు నిష్కామ కర్మ, నిష్కామ ఉపాసన ఇవన్నీ అవసరం. జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞాన నివృత్తికి మధ్యలో ఇంకా ఏ సహకార సాధనాలు లేవు. ఇక్కడ జ్ఞానం ఉత్పన్నం అవుటతోడనే అజ్ఞానం నాశనం అయిపోతుంది. ఏ విధంగా అంటే దీపం ఉత్పన్నం అవుటతోడనే చీకటి మటుమాయమైపోతుంది. అందుకని సహకారి నిరపేక్షస్య తస్య, ఆ జ్ఞానానికి సహకారుల యొక్క అపేక్ష లేదు అని అంటూ ఆ జ్ఞానమునకు విశిష్ట ఫలాన్ని చెప్పినాడు భాష్యంలో. సాక్షాత్ శోకమోహాది సంసార హేతుదోష నివృత్తి కారణం అని అంటూ. అయితే శోకమోహాది సంసారము అన్నాడు కదా, శోకమోహాది సంసారం అంటే ఆది అంటే శోకమోహాలతో పాటు ఇంకేమేం గ్రహించాలి అది చెప్పినాడు. శోకమోహవు రాగద్వేషవు కర్తృత్వం భోక్తృత్వం ఇత్యాది అనర్థ సంసార. ఈ శోకమోహాలు రాగద్వేషాలు కర్తృత్వ భోక్తృత్వాలు మొదలుకొన్నటువంటి ఈ అనర్థమే సంసారం. తస్య హేతు, ఆ సంసారానికి హేతు ఏది? దోషము. ఏది? స్వ అజ్ఞానం. ఈ సంసారానికి హేతు కారణం ఎవరు? దోషము. ఏం దోషము? అజ్ఞానం అనేది దోషం. ఎవరి అజ్ఞానం? అజ్ఞానం అంటే స్వ అజ్ఞానం కదా. స్వ అజ్ఞానం అంటే సాధకుని యొక్క అజ్ఞానం. ఇక్కడ భగవంతుని అజ్ఞానం కాదు. అక్కడ చెప్పాడు భగవంతుడు ఏదో మమ మాయ అన్నాడు, నా మాయ అన్నాడు కదా. నా మాయ అని చదువుకున్నటోడేవాడు సాధకుడే కదా. దైవీ హేష గుణమయ్యి మమ మాయ దురత్యయ అన్నాడు. నా మాయ అంటే భగవంతుని మాయ అనుకోవద్దు. ఇక్కడ మన మాయనే. సాధకుని యొక్క అజ్ఞానం చేతనే ఈ ప్రపంచము, ఈ సంసారం అంతా ఉత్పన్నమైంది. వాణ్ణి వాడు తెలుసుకున్నందువల్లనే కదా ఇంత సంసారం యొక్క ఈ అనర్థం యొక్క ప్రాప్తి అయింది. అందుకని స్వ అజ్ఞానం ఎవరికి వాడే తెలుసుకోవాలి. స్వ అంటే సాధకుడు, స్వ అజ్ఞానం అంటే వాని స్వరూప అజ్ఞానం. సచ్చిదానంద స్వరూపుడై వాడు ఉండగా ఏమంటున్నాడు? వాడు శోకమోహాలకు గురయ్యి నేను కర్తను, నేను భోక్తను అంటాడు. ఈ కర్తృత్వ భోక్తృత్వాలు ఎక్కడున్నాయి? భగవంతునికి ఉన్నాయా? నీకున్నాయా? శ్రీకృష్ణునికి ఉన్నాయా? నీకున్నాయా? మరి స్వ అజ్ఞానం అంటే ఎక్కడున్నట్టు? ఎవరికైతే కర్తృత్వ భోక్తృత్వ సంసారం ఉన్నదో వానికే ఆ మోహం కలిగింది, ఆ రాగద్వేషాలు కలిగినాయి, కర్తృత్వ భోక్తృత్వాలు కలిగినాయి. వాని అజ్ఞానం చేతనే, సాధకుని యొక్క అజ్ఞానం చేతనే ఈ అనర్థం సంసారం ప్రాప్తమైంది. సంసారం ఈశ్వరునికా నీకా? సంసారం ఎవరికి? సాధకునికి. అందుకని వాని అజ్ఞానం చేతనే వానికి మోహం కలిగింది, సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి, రాగద్వేషాలు కలుగుతున్నాయి, కర్తృత్వ భోక్తృత్వాలు కలుగుతున్నాయి. అజ్ఞానము ఎక్కడుందో జ్ఞానం కూడా అక్కడే కలగాలి. అంటేనే ఆ జ్ఞానం అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుంది. ఎక్కడో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఇక్కడున్న జ్ఞానం ఎట్లాగా నివృత్తి చేస్తుంది చెప్పు? ఎవరింట్లోనో దీపం పెట్టుకుంటే ఇంకోని ఇంట్లో చీకటి పోతుందా? అంటే ఈ అజ్ఞానాన్ని ఒకవేళ భగవంతుని కంటగట్టి మమ్మ మాయ అన్నాడు కదా భగవంతుడు, నా మాయ అన్నాడు. అందుకని ఆ జ్ఞానం భగవంతుంది. మరి ఇప్పుడు జ్ఞానం ఎవరికి కలుగుతుంది? భగవంతుని కలుగుతుందా జ్ఞానం? ఇక్కడ సాధకునికా? నిత్య జ్ఞాన స్వరూపుడు ఉన్నాడు అతడు, అతని జ్ఞానం కలిగేదే ఉన్నది. మరి ఇప్పుడు జ్ఞానం ఎవరి కోసం బోధించేది? సాధకుని కోసం. మరి ఇప్పుడు అజ్ఞానం ఎవరికి ఉన్నది? సాధకునికే ఉన్నది.
ఎందుకంటే నియమం ఏముందంటే జ్ఞాన అజ్ఞానయో సమానాశ్రయ విషయ నియమాత్. సిద్ధాంత బిందులో స్పష్టంగా చెప్పింది. ఎవరికైతే అజ్ఞానం ఉన్నదో వానికి కలిగిన జ్ఞానం చేతనే ఆ అజ్ఞానం నష్టం అవుతుంది. అంతేగాని సాధకునికి జ్ఞానం కలిగింది, ఆ జ్ఞానం భగవంతుంది అనంటే అక్కడున్న అజ్ఞానం ఈ జ్ఞానం చేత ఎట్లా నివృత్తి అవుతుంది? వైయధికరణ్యం అవుతుంది. సమానాశ్రయం ఉండాలి జ్ఞానము అజ్ఞానము. ఒక కాలంలో ఉన్నటువంటి అజ్ఞానము అదే అజ్ఞానము మరొక కాలంలో కలిగినటువంటి జ్ఞానం చేత నివృత్తి అవుతుంది. జ్ఞానము అజ్ఞానము సమానాశ్రయం అంటే ఏకాశ్రయం. సమానం అంటే ఏకం, ఏకాశ్రయంలో ఉండాలి. ఏ విషయం పట్ల అజ్ఞానం ఉన్నదో ఆ విషయక జ్ఞానం చేతనే ఆ విషయం పట్ల ఉన్నటువంటి అజ్ఞానం నివృత్తి అవుతుంది. ఈ అజ్ఞానం సాధకుని యందే ఉన్నది కాబట్టి ఆ సాధకునికి కలిగేటువంటి జ్ఞానం చేత ఆ సాధకుని యొక్క అజ్ఞానం నివృత్తి అవుతుంది. అందుకని స్వ అజ్ఞానం బాగా విచారం చేయాలి. ఇక్కడ స్వ అజ్ఞానం అంటే ఎవరి అజ్ఞానము? భగవంతుని అజ్ఞానం అనుకోవద్దు. ఇక్కడ సాధకునికి ఏ అజ్ఞానం ఉన్నదో తస్య నివృత్తవు, ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేయుట యందు ఈ జ్ఞానము నిరపేక్షం కారణం. అంటే ఇతర సహకారి సాధనాలను అపేక్ష చేయకుండానే ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేయుట యందు కారణమున్నది. ఏది? స్వరూప జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం అజ్ఞాన నివృత్తవు. పంచపాదికాకారులు కూడా చెప్పారు కదా, జ్ఞానం అజ్ఞానస్యవ నివర్తకత్వాత్. జ్ఞానం యొక్క ముఖ్య పని ఏమున్నది? వేరే ఏ పని లేదు జ్ఞానానికి. అజ్ఞాన నివృత్తి చేయుటే ముఖ్యమైన పని, ఇంకో పని లేదు దానికి. దీపం వెలుతురు యొక్క పని ఏమున్నది? చీకటిని పోగొట్టడమే దాని ముఖ్యమైన పని, ఇంకో పని లేదు. కాబట్టి జ్ఞానం అజ్ఞాన నివృత్తవు. జ్ఞానస్య అన్వయ వ్యతిరేక సమ్మతిగత సాధనత్వాది ఇత్యర్థ. చూడు, అన్వయ వ్యతిరేకం చేత అంటే జ్ఞానం కలగకపోతే అజ్ఞానం నివృత్తి కాదు, జ్ఞానం కలిగితే అజ్ఞానము నివృత్తి అవుతుంది. ఇట్లా అన్వయ వ్యతిరేకం చేత మనకు తెలుస్తుంది ఈ జ్ఞానము సహకారి సాధనాల యొక్క అపేక్ష లేకుండానే సాక్షాత్తుగా శోకమోహాది సంసారానికి హేతు అయినటువంటి దోషము ఏది? అజ్ఞానము. దానికి నివర్తకమున్నది. యోగేతు ఇమాం ఇత్యాది వ్యాకుర్వన్ యోగ శబ్దస్య ప్రకృతే చిత్తవృత్తి నిరోధ విషయత్వం వ్యవచ్చినత్తి తత్ప్రాప్తి ఇది. అయితే ఇక్కడ శ్లోకంలో యోగేతు ఇమాం శృణు అన్నాడు. యోగేతు అంటే ఇంత దగ్గరనైతే నీకు సాంఖ్యయోగం చెప్పినా, పరమార్థ తత్వ జ్ఞాన బోధ చేసినా, ఇప్పుడు యోగాన్ని విను అన్నాడు. అంటే యోగం అంటే పతంజలి భగవాన్ చెప్పిన యోగమా? అది కాదు అంటాడు ఇక్కడ. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగ శాస్త్రం యొక్క ప్రయోజనం ఏంది? చిత్తవృత్తిని నిరోధించుట. అది కాదు ఇక్కడ అంటాడు. చిత్తవృత్తి నిరోధ విషయత్వం వ్యవచ్చినత్తి. యోగ శబ్దం చేత యోగ చిత్తవృత్తి నిరోధ అని యోగ శాస్త్రకారులు ఏదైతే చెప్పారో అది కాదు ఇక్కడ. దాన్ని వేరు చేస్తుంది. వ్యవచ్చినత్తి అంటే దాన్ని వేరు చేసి అన్యార్థములు తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటిది? నిష్కామ కర్మయోగము అని తెలుసుకోవాలి. ఆ యోగ శాస్త్రం కాదు ఇక్కడ చెప్పబోయేది. నిష్కామ కర్మయోగం. యోగం అంటే సాధన. దేనికి సాధన? నిష్కామ కర్మ జ్ఞానానికి సాధనం ఉన్నది. దాన్ని చెప్పేది ఇక్కడ వివక్షితమై ఉంది. ప్రకృతం ముక్తి ఉపయుక్తం జ్ఞానం తత్పదేన పరామృశతే. అయితే భాష్యంలో యోగేత్తు తత్ప్రాప్తి ఉపాయే అన్నాడు. తత్ప్రాప్తి అన్నాడు. తత్శబ్దం పెట్టినాడు అక్కడ. తత్శబ్దం చేత ఏమని తెలుసుకోవాలి అంటే ముక్తికి ఉపకరించేటువంటి ఏ జ్ఞానం ఉన్నదో అది ఇక్కడ తత్పదేన పరామృశతే. తత్పదం చేత స్మరింపబడుతుంది. జ్ఞాన ఉదయ ఉపాయమేవ ప్రకటయతి. ఆ జ్ఞానం ఏ విధంగా ఉదయిస్తుంది దానికి ఉపాయాన్ని చెప్పినాడు భాష్యకారులు. తత్ప్రాప్తి ఉపాయే నిస్సంగతయ ద్వంద్వ ప్రహాణ పూర్వకం ఈశ్వరారాధనార్థే కర్మయోగే అన్నాడు. కర్మయోగ అంటే కర్మానుష్ఠానే అన్నాడు, అథవా సమాధి యోగే అన్నాడు. ఆ జ్ఞాన ప్రాప్తికి ఉపాయం ఏది? నిస్సంగతయ అంటే నిష్కామ రూపం చేత, నిష్కామతయ ద్వంద్వ ప్రహాణ పూర్వకం అంటే ద్వంద్వ ధర్మాలను నిరసిస్తూ ఈశ్వరారాధన కోసము ఈశ్వర ప్రీత్యార్థము నిష్కామంగా ఆ కర్మయోగము చేసినట్లయితే నీకు ఆ జ్ఞానానికి ఈ కర్మయోగము ఉపయుక్తమవుతుంది. అంటే నిష్కామ కర్మయోగ బుద్ధి జ్ఞాన యోగానికి సాధనమవుతుంది అని చెప్పినాడు. ఫలాభి సంధి వైదుర్యం నిస్సంగత్వం. చూడు స్పష్టం చేసినాడు టీకాకారులు. భాష్యంలో నిస్సంగతయ అన్నాడు కదా.
నిస్సంగం అంటే సంగం అంటే సంబంధం, నిస్సంగం అంటే సంబంధం లేనిది. ఇట్లా అర్థం చేయొద్దు. అది స్పష్టం చేసినాడు టీకలో. ఫలాభిసంధి వైదుర్యం నిస్సంగత్వం. వైదుర్యం అంటే రహితత్వం, ఫలాభిసంధి రహితం అంటే ఫలాపేక్ష లేకుండా అంటే నిష్కామంగా చేయుటయే ఇది నిస్సంగ శబ్దం చేత మనం అర్థం చేయాలి. బుద్ధి స్తుతి ప్రయోజనమాహ ప్రరోచనార్థం ఇది. ఈ నిష్కామ కర్మయోగ బుద్ధిని భగవంతుడు స్తుతి చేసినాడు. ఆ స్తుతి చేయుటకు ప్రయోజనం ఏది అనంటే బుద్ధ్యా యయా యోగ విషయయా యుక్తో హి పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏ నిష్కామ కర్మయోగ బుద్ధిని నువ్వు పొందుతావో దాని చేత నీవు కర్మబంధాన్ని వదలగలుగుతావు అని ఆ స్తుతి యొక్క ప్రయోజనం చెప్పినాడు. అభిష్టుతాహి బుద్ధి శ్రద్ధాతవ్యా సచి అనుష్ఠాతారం అధికరోతి తేన స్తుతి అర్థవతి ఇత్యర్థ. అభిష్టుతాహి బుద్ధి అంటే స్తుతింపబడినటువంటి బుద్ధి అంటే నిష్కామ కర్మయోగ బుద్ధి ఒకవేళ కలిగినట్లయితే శ్రద్ధావంతుడైనటువంటి నిష్కామ కర్మానుష్ఠానం చేసేటువంటి వానికి అధికరోతి నియోజయతి అంటే నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించినటువంటి ఆ పురుషుణ్ణి జ్ఞానయోగంలో నియుక్తుని చేస్తుంది. ఈ నిష్కామ కర్మయోగ బుద్ధి అంటే జ్ఞానయోగంలో అతన్ని ప్రవృత్తిని చేస్తుంది. అంటే అంతఃకరణ శుద్ధి ద్వారా ఈశ్వరార్పణ బుద్ధితో గనక నిష్కామ కర్మ చేస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఆ శుద్ధాంతఃకరణంలో జ్ఞాన సాధనాలు పట్టుబడతాయి. ఏవి? వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం ఇవి పట్టుబడతాయి. దాని చేత జ్ఞాననిష్టలో అతడు ప్రవృత్తుడవుతాడు. కర్మానుష్ఠాన విషయ బుద్ధ్యా కర్మానుష్ఠాన బుద్ధి చేత కర్మబంధస్య కుతో నివృత్తి. నిష్కామ కర్మానుష్ఠానం చేశాడనుకో, ఆ నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధి చేత కర్మబంధం ఏ విధంగా నివృత్తి అవుతుంది? కర్మబంధాన్ని నివృత్తి చేస్తుందా? ఎలా నివృత్తి చేస్తుంది? ఎందుకనంటే నహి తత్వజ్ఞానం అంతరేణ సమూలం కర్మ హాతుం శక్యం ఇత్యాశంక్య ఆహా. చూడు, తత్వజ్ఞానం కలగకుండా సమూలంగా అంటే మూలమేది? అజ్ఞానం. అజ్ఞాన సహిత సంపూర్ణ కర్మ అంతా కూడా నివృత్తి కాదు. మరి మీరు నిష్కామ కర్మానుష్ఠానం చేసినట్లయితే ఆ బుద్ధి చేత కర్మబంధం నివృత్తి అవుతుంది ఎలా చెప్తున్నావు నువ్వు అనంటే దానికి భాష్యంలో చెప్పినాడు. ఈశ్వర ప్రసాద నిమిత్త జ్ఞాన ప్రాప్తే ఇత్యభిప్రాయ అంటూ భాష్యంలో చివరిలో చెప్పినాడు. ఈశ్వర ప్రసాద నిమిత్త జ్ఞానం అన్నాడు. అంటే ఈశ్వరానుగ్రహం చేత కలిగినటువంటి జ్ఞానం చేతనే ఈ కర్మ సమూలంగా నష్టమైపోతుంది. కేవలం నిష్కామ కర్మ చేతనే కర్మ నాశనం కాదు, సమూలంగా. అంటే ఇప్పుడు ఏం చెప్పినట్లయింది ఇక్కడ అంటే మోక్షానికి సాక్షాత్ సాధనము జ్ఞానము. ఆ జ్ఞానం చేత కర్మబంధాలన్నీ కూడా త్రెంచబడి అతడు ముక్తుడవుతాడు. ఆ జ్ఞానానికి నిష్కామ కర్మయోగము సాధనం ఉన్నది. అంటే నిష్కామ కర్మయోగం కూడా మోక్షానికి సాధనం ఉన్నది, సాక్షాత్ కాదు, పరంపరా రూపం చేత సాక్షాత్ సాధనము జ్ఞానం ఉన్నది. అంటే మొదలు నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించినట్లయితే తదనంతరము జ్ఞాననిష్ట ప్రాప్తమవుతుంది. ఆ తర్వాత మోక్షము జ్ఞానం చేత. అంటే ఇక్కడ ఒక క్రమం మనకు కనపడుతుంది. మొదలు నిష్కామ కర్మానుష్ఠానం చెయ్యాలి, దాని ద్వారా జ్ఞాననిష్ట ప్రాప్తమవుతుంది. అంటే ఇప్పుడు జ్ఞాననిష్ట నిష్కామ కర్మానుష్ఠానము రెండు ఏకకాలంలో చేయబడినట్లుగా తెలుస్తుందా? ఇక్కడ లేదు. మొదలు నిష్కామ కర్మానుష్ఠానం చేయాలి, ఆ తర్వాత జ్ఞాననిష్ట ప్రాప్తమవుతుంది. అంటే ఇక్కడ ఒక క్రమ కనపడుతుంది. క్రమ సముచ్చయం ఉన్నది, ఇక్కడ సమసముచ్చయం లేదు. అది చెప్పేది ఉన్నది ఇక్కడ. పూర్వపక్ష ఏమంటాడంటే ఎవరు? భగవాన్ ఉపవర్ష. జ్ఞానము కర్మ రెండు ఏకకాలంలో అనుష్ఠించాలి అంటే సముచ్చయవాదమే గీతాశాస్త్రానికి వివక్షితం ఉన్నది అన్నాడు. అది కాదు ఇక్కడ. మొదలు నిష్కామ కర్మానుష్ఠానం చెయ్యి, ఉపాసనలు చెయ్యి, ఈ సాధనలను చేస్తే ఈశ్వరుని యొక్క ప్రసాదం ప్రాప్తం అయితే, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ప్రాప్తమైతే, ఈశ్వరానుగ్రహానికి పాత్రుడైతే అప్పుడు అతనికి జ్ఞాన సాధనలు పట్టుబడతాయి. ఇదొక క్రమం ఉన్నది. రెండు ఏకకాలంలో అనుష్ఠించుటకు యుక్తములు కావు. అందుకని ఇక్కడ గీతాశాస్త్రానికి సముచ్చయవాదం అభిప్రేతం కాదు అని చెప్పినట్లయింది. తాత్పర్యమేమనగా నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మానుష్ఠానాన్ని ఆచరించినట్లయితే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఆ శుద్ధాంతఃకరణంలో ఈశ్వరానుగ్రహం చేత వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి సాధన చతుష్ట సంపత్తి ప్రాప్తమవుతుంది.
ఎప్పుడైతే సాధకుడు సాధన చతుష్టయ సంపన్నుడవుతాడో అతనిలో శుభేచ్ఛ నిర్మాణం అవుతుంది. అంటే ఆత్మ అనగా ఎవరు, పరమాత్మ అనగా ఎవరు, మరి జగత్ అనగా ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకోవాలనేటువంటి శుభం అంటే మంగళకరమైనటువంటి ఇచ్ఛ పొడముతుంది. అప్పుడు అతడు ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాని అని ముండక శృతి చెప్పిన ప్రకారంగా అతడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి శ్రీ గురుదేవుని ఆశ్రయించి ఆ గురుదేవుని యొక్క సాన్నిధ్యంలో ఉంటూ శ్రీ గురుదేవునికి యథోచితమైనటువంటి పరిచర్యలు చేస్తూ ఆ శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైతే అప్పుడు ఆ శ్రీ గురుదేవుడు తత్వమస్యాది మహావాక్యాల యొక్క ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశాన్ని శ్రవణం చేసినటువంటి సాధకుడు ఏకాంతంలో మననము, నిధిధ్యాసనము, తత్వం పదార్థ శోధన, ఓతపోత భావన ఈ మొదలైనటువంటి సాధనాలు చేసినట్లయితే అహం బ్రహ్మాస్మి అని అప్రతిబద్ధ దృఢ అపరోక్ష జ్ఞానరూప వృత్తి ఉదయిస్తుంది. ఆ వృత్తికే జ్ఞానం అన్నాము. ఆ జ్ఞానం చేత అజ్ఞానం యొక్క నివృత్తి అవుతుంది. అజ్ఞాన నివృత్తి అయితే మోక్షము స్వతసిద్ధం. కావున ఈ ప్రకారం చేత జ్ఞానము మోక్షానికి సాక్షాత్ సాధన అవుతుంది. మరియు కర్మానుష్ఠానం ఏదైతే ఉందో అది పరంపరా సాధన అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈశ్వరుని యొక్క అనుగ్రహము అపేక్షితమున్నది. మరి శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం కూడా అపేక్షితమున్నది. మరి శ్రీ గురుదేవుని ఆశ్రయించి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తేనే కాని జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి శాస్త్ర కృప కూడా అవసరమున్నది. మరియు అహం బ్రహ్మాస్మి వృత్తి ఉదయించాలంటే వివేకాది సాధనాలు కలిగి అమానిత్వాది, అద్వేష్టత్వాది, అభయత్వాది దైవీ సంపత్తిని పొందినటువంటి శుద్ధ అంతఃకరణం కూడా అపేక్షితమున్నది. అంటే జ్ఞానోదయం కలగాలంటే అంతఃకరణం యొక్క కృప అవసరముంది, గురు కృప అవసరముంది, శాస్త్ర కృప అవసరముంది. మరి సద్గురు సత్శాస్త్రాలు ప్రాప్తం కావాలి అనంటే ఈశ్వరుని యొక్క కృప కూడా అత్యంత ఆవశ్యకమై ఉంది. కాబట్టి ఇక్కడ మనకు చతుర్విధ కృపలు కూడా అవసరమున్నాయని స్పష్టమవుతుంది. ఈశ్వర కృప, శాస్త్ర కృప, గురు కృప మరియు అంతఃకరణ కృప. ఈ 4 కృపల చేతనే కాని తత్వజ్ఞానము కలుగుతుంది. ఆ తత్వజ్ఞానము అజ్ఞానానికి నివర్తకమున్నది. అజ్ఞానం నివృత్తి అయితే మోక్షము సిద్ధిస్తుంది అని ఇంత దగ్గర 39 శ్లోకాల పర్యంతము తెలుసుకున్నాము. మిగతా విషయము రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.